ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్ బాబాయి కీలక పాత్ర వహించినట్లుగా తెలుస్తోంది. అతని పిఏ అప్పన్న కిలో నెయ్యికి 25 రూపాయల లంచం ఇవ్వాలంటూ డైరీలతో ఒప్పందం చేసుకున్నట్లుగా బయటపడింది. కల్తీ చేయడానికి, కమిషన్లు కొట్టేయడానికి ఎప్పట్నుంచో తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలను మార్చి ఎలాంటి పాల సేకరణ సామర్థ్యమే లేని కంపెనీలను జగన్ బాబాయి సుబ్బారెడ్డి అప్పనంగా దాదాపుగా 69 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. ఎంత దారుణమో చూశారు కదా. 1 లీటరు ఆవు పాల నుంచి మహా అయితే 25 గ్రాముల నెయ్యి వస్తుంది. అలాంటిది 69 లక్షల కిలోల నెయ్యిని ఆ కంపెనీ సరఫరా చేయాలంటే ఏకంగా 27 కోట్ల లీటర్లకు పైగా ఆవు పాలు కావాలి. ఇది మన దేశంలో అత్యంత పెద్ద డైరీ అయిన అమూల్ కూడా సంవత్సరానికి 27 కోట్ల లీటర్ల పాలు సరఫరా చేయలేదు. అలాంటిది కనీసం ఊరు పేరు లేని కంపెనీలకు కమిషన్ల కోసం కాంట్రాక్టులు ఇచ్చేసి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డును అపవిత్రం చేశారు. కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. సహజంగా ఒక పిఏకు జీతం ఎంతుంటుంది? మహా అయితే జగన్ బాబాయి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు ఇవ్వాలనిపిస్తే 50,000 నుంచి 1,00,000 వరకు ఇవ్వొచ్చు. కానీ అప్పన్న ఖాతాల్లోకి మాత్రం కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. చైర్మన్ పిఏ ఖాతాల్లో అంత డబ్బులు పడుతున్నాయంటే ఖచ్చితంగా ఎవరుంటారు? సుబ్బారెడ్డే ఉంటారు. 2019 నుంచి 2024 మధ్యలో పిఏ అప్పన్న ఆదాయం పరిశీలిస్తే 65 లక్షలుగా ఉంటే అతను బ్యాంక్ ఖాతాలోకి మాత్రం 5 ఏళ్లలో 4.65 కోట్లు పడ్డాయి. వాటిని తిరిగి ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఆ ఖాతాలన్నీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డివే అని సిట్ అనుమానిస్తోంది. అందుకే వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తామంటే వారు అంగీకరించడం లేదని భావిస్తోంది. ఇదంతా కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారి నుంచి వచ్చిన సొమ్మే అని, అది చివరకు అంతిమ లబ్ధిదారుకు చేరిందని సిట్ బలంగా అభిప్రాయపడుతోంది. బ్యాంకు ఖాతాలో పడ్డ 5 కోట్లే కాకుండా 2021 నుంచి 24 మధ్య చిన్న అప్పన్న విజయనగరం దగ్గరలోని తరగపు వలసలో 1,160 గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లు, లంకెలపాలెంలో 240 గజాల చొప్పున 8 ప్లాట్లు, ఋషికొండలో ఓ ఫ్లాటు కొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. ఒక పిఏ ఇంత భారీగా ఆస్తులు కూడబెట్టాడంటే ఇక చైర్మన్లుగా చేసిన జగన్ బాబాయిలు సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ ఏ విధంగా తిరుమల శ్రీవారిని దోచేశారో ప్రజలే అర్థం చేసుకోవాలి.